టీ20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్లోకి భారత్ను చేర్చిన సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపించారు. కోహ్లీలా ఆడాడంటూ కొనియాడారు. సోషల్ మీడియాలో పాక్ ప్లేయర్ల కామెంట్స్ వైరల్గా మారాయి. వెస్టిండీస్తో జరిగిన కీలక పోరులో సంజు శాంసన్ అద్భుత ప్రదర్శన చేశారు. తన అజేయమనే 97 పరుగుల ఇన్నింగ్స్తో భారత జట్టును సెమీఫైనల్కు చేర్చారు. ఈ విజయంతో కేవలం భారత్లోనే కాకుండా దాయాది దేశం పాకిస్తాన్లో కూడా సంజు పేరు మారుమోగుతోంది. 2 సార్లు ఛాంపియన్లైన వెస్టిండీస్ విధించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో సంజు చూపించిన పరిణితి సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి వంటి దిగ్గజాలతో పాటు పాక్ మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసిస్తున్నారు. పాకిస్తాన్ మాజీ బ్యాటర్ బాసిద్ అలీ తన యూట్యూబ్ ఛానల్లో సంజు బ్యాటింగ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సంజు బ్యాటింగ్ లో తనకు విరాట్ కోహ్లీ కనిపించాడు అని అన్నారు. వేర్వేరు బౌలర్లను ఎదుర్కొంటూ పరుగులు రాబట్టే విధానం, అతని పవర్ హిట్టింగ్ అద్భుతమని కొనియాడారు. కోహ్లీ లేని లోటు తెలియకుండా సంజు చేజ్ మాస్టర్లా వ్యవహరించాడని ఆయన పేర్కొన్నారు. ఏ బౌలర్ను ఎప్పుడు టార్గెట్ చేయాలి, గేర్లు ఎప్పుడు మార్చాలి అనే విషయంలో సంజు లెక్కలు పక్కాగా ఉన్నాయని బాసిత్ అన్నారు. పవర్ ప్లే హిట్టర్లు ఇద్దరూ అవుట్ అయినప్పుడు సంజు ఆడిన ఇన్నింగ్స్ విలువ 125 పరుగులతో సమానం. వారిద్దరి లోటు తెలియకుండా జట్టును ముందుకు నడిపించాడు అని బాసిద్ అలీ అభినందించారు. పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ సంజు నిస్వార్థమైన ఆట తీరును మెచ్చుకున్నారు. సంజు ఎప్పుడూ తన వ్యక్తిగత సెంచరీ కోసం ప్రయత్నించలేదని అన్నాడు. అతనికి 100 పరుగుల కంటే జట్టు విజయమే ముఖ్యమని, తొలుత దూకుడుగా ఆడిన అతను తరువాత ఇన్నింగ్స్ ను నిలబెట్టేందుకు యాంకర్ రోల్ పోషించాడు అని అన్నారు. ఆటగాడికి తన దేశాన్ని గెలిపించుకోవడమే అతిపెద్ద మైలురాయని సంజు నిరూపించాడని హఫీజ్ పేర్కొన్నారు. పాక్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ సైతం సంజు ప్రదర్శనను చూసి ఆశ్చర్యపోయాడు. ఒక టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత్ ఓడిపోతుందని జోస్యం చెప్పిన మహ్మద్ అమీర్ అంచనాలను తప్పుబట్టాడు.